పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. మరొకసారి దేవుని మహాకృప నన్ను దర్శించాలని ఉద్దేశించి ఒక చక్కని వాక్కుతో మన దగ్గరికి వచ్చి ఉన్నది. దయచేసి వాక్యంలోనికి వెళ్ళబోయే మునుపు వాక్యం యొక్క సారాంశమును నేను మీకు క్లుప్తంగా వివరిస్తాను. ఆ తదుపరి మనం వాక్యంలోనికి వెళ్దాం. సారాంశం ఏమిటంటే, ఒక వ్యక్తిని దేవుడు నీ బిడ్డలు కష్టపడబోతున్నారు, నీ బిడ్డలు హింసపడబోతున్నారు, నీ బిడ్డలు రానున్న తరాల్లో కొన్ని సంవత్సరాలు బహుశ్రమని అనుభవించబోతున్నారు అని దేవుడే ఒక వ్యక్తితో ఈ మాటలు అన్న తర్వాత ఆ వ్యక్తి మౌనముగా ఉండటం ఆశ్చర్యకరం. ఈ మౌనం ఎందుకొరకు చూద్దామా? దయచేసి వాక్యంలోనికి వెళ్దాం. ఆదికాండము 15వ అధ్యాయము 14వ మాట మరొకసారి చెప్తున్నాను. ఆదికాండము 15వ అధ్యాయము 14వ మాట. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేను తీర్పు తీర్చుదును, తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. హల్లెలూయా. దయచేసి నా మాటని ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇప్పటికీ మీకు అర్థమై ఉండాలి ఆదికాండము 15లో ఎవరున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో. ఈ ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్న మాటలు ఇవి. స్వయముగా దేవుడే అబ్రహాముతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, అబ్రహామా, నీ కడుపున పుట్టుపోవు నీ బిడ్డలు కొన్ని సంవత్సరములు ఐగుప్తులో దాసులుగా ఉంటారు. అక్షరాల 400 సంవత్సరాలు దాసులుగా ఉంటారు. ఆ తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయటపడతారు. ఈ మాటలు వింటున్న తండ్రికి ఒక ఆలోచన రావాలి. ఏ తండ్రి అయినా తన బిడ్డలు కష్టపడుతున్నారు అంటే సహించలేరు కదా. ఏ తండ్రి అయినా తన బిడ్డలు కష్టపడుతున్నారు అంటే అసలు ఓర్చుకోలేరు కదా. వెంటనే అబ్రహాం ఏమనాలి? అయ్యా, ఆ కష్టం ఏదో నాకు పెట్టు ప్రభువా, నా బిడ్డలు కష్టపడటం నేను చూడలేను. నేను ఉండకపోవచ్చు కానీ నా కడుపును పుట్టబోతున్న ఆ బిడ్డలు కష్టపడటం, అది 400 సంవత్సరములు కష్టపడటం నాకు ఇష్టం లేదయ్యా అని అనొచ్చు కదా. అబ్రహాము చాలా మౌనంగా ఉన్నారు. అబ్రహాము మనస్సు ఎలాంటిదంటే, లోతుతో గొడవ వద్దనుకున్నాడు. అక్కడ నివసిస్తున్న కనానీలతో చాలా మంచిగా ఉన్నాడు. సొదొమ గొమొర్రాల మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది ముందుగా తెలుసుకొని, దేవుడిని 4 ఉన్నారా, 3 ఉన్నారా, ఒక్కడున్నాడని చెప్పని విసిగించి మరి మనుషులను రక్షించాలి అనే ఉద్దేశం కలిగిన వాడు. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఒకరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేనివాడు. అలాంటి అబ్రహాము తన కడుపును పుట్టబోతున్న వారు కష్టపడతారు అని దేవుడు చెప్తే అబ్రహాము ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఎందుకో తెలుసా? అబ్రహాముకి కీడు వెనక మేలు దాగుంటుందని ఖచ్చితంగా తెలుసు. అబ్రహాం అనుభవించాడు అదే. ఎప్పుడైతే దేవుని మాటకు లోబడ్డాడో 25 సంవత్సరాలు ఎడారి ప్రయాణమే. అబ్రహాము చేసిన ప్రయాణం అంతా ఏ రీతిగా నడిచాడో, ఎలా ప్రయాణించాడో అబ్రహాముకి తెలుసు. అయితే ప్రస్తుతము అనుభవిస్తున్న ఈ మేలంతా ఆ కీడు మీద నుండి నడుచుకుంటూ వచ్చిందే. కాబట్టి ఈరోజు నేను ఏ ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నానో నా బిడ్డలు కూడా అట్టి ఆశీర్వాదం అనుభవించాలి అంటే ఖచ్చితంగా శ్రమ గుండా నడిపింపబడాల్సిందే. ప్రియమైన సహోదరి సహోదరుడా, శ్రమను చూచి భయపడవద్దు. అబ్రహాముకి తెలుసు ఆశీర్వాదం రావాలంటే అది శ్రమ గుండా నడిపింపబడాల్సిందే. మీరొక దేవుని యొక్క సంకల్పంలోనికి నడిపింపబడాలంటే ఇరుకు మార్గం గుండా ప్రవేశింపబడాల్సిందే. రూపాయితో ప్రారంభం అవ్వాల్సిందే, మొదటి అడుగుతో ప్రారంభం అవ్వాల్సిందే. దెర్ ఈజ్ నో షార్ట్ కట్స్. చాలామందికి షార్ట్ కట్స్ అంటే బాగా ఇష్టం. క్రైస్తవ్యంలో యేసుక్రీస్తు యుద్ధ నుంచి పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు అన్నీ ఎన్నైతే ఉన్నాయో వాటికి షార్ట్ కట్స్ లేవు. ఈ లోకంలో
నివసిస్తున్న నీవు లోకము చేత ద్వేషింపబడుతూ లోకము యొక్క పోకడను నీవు ద్వేషిస్తూ లోకము నుంచి వేరే క్రీస్తుతో మమేకమై నడుస్తూ ఉంటే కొంతకాలము శ్రమ సహజం. ఆ శ్రమ శాశ్వతం కాదు సుమా. ఆ శ్రమ నీ యొక్క పతనము కాదు. ఆ శ్రమ నీ ఎదుగుదల కోసమే. చూడండి, అక్కడ 400 సంవత్సరములు అబ్రహాము కడుపున పొట్టపోవు బిడ్డలు కష్టపడతారు అని దేవుడే స్వయంగా అబ్రహాముతో చెప్తున్నాడు. అయితే గమనించండి ఆ మాట. ఒక సజీవ సాక్ష్యం చెప్పన, ఇప్పటికీ ఇజ్రాయేల్ దేశం సాధారణమైన దేశము కాదది. ఎన్నో ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాలు ఇజ్రాయేల్ దేశం నాశనం చేయాలని చూసినా ఇజ్రాయేల్ దేశం యొక్క తలలోని వెంట్రుకను కూడా రాల్చలేకపోతున్నారు. గల కారణం ఏంటి తెలుసా? ఆనాడు వారు అనుభవించిన శ్రమ నేటి వరకు తరతరాలు 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 కృపను అనుభవిస్తూనే ఉన్నారు. కీడు వెనక మేలు దాగుంటుంది బ్రదర్ అండ్ సిస్టర్స్. అమ్మా గమనించు, కీడు వెనక మేలు దాగుంది. నా దేవుడు నిన్ను అభివృద్ధి పరచబోతున్నాడు. మన దేవుడు మనల్ని గొప్ప చేయబోతున్నాడు. గమనించండి, కొద్ది కాలము శ్రమే, శాశ్వతమైన కృప నీకు ముందుండగా అడుగు వెనక్కి తీయొద్దు, మాట వెనక్కి తీయొద్దు, కలను రద్దుపరచుకోవద్దు, మాట మార్చుకోవద్దు, ఇక ఇక్కడతో అయిపోయిందని నిర్ణయం తీసుకోవద్దు. నీవు వేసే ప్రతి అడుగు శ్రమను తొక్కేదిగా ఉండగా కృపను పొందేదిగా దేవుడు తయారు చేయునుగాక. ఆమేన్.